మెదడు చురుగ్గా ఉండాలంటే టిప్స్ అండి. మెదడు సృష్టికర్త ఇచ్చినటువంటి గొప్ప అవయవం. నేను ఎన్నో సన్నివేశాల్లో సందర్భాల్లో చెప్పినట్టుగానే మెదడుకు ఉండేటువంటి ఏదైతే రక్షణ అసలు శరీరంలో ఉండే ఏ అవయవానికి లేనిది నమ్ముతారా? అవునండి. అంటే దానికి మెదడుకి ఇచ్చేటువంటి ఆ పుర్రె భాగం ఎంత గట్టిదండి, ఎంత దృఢమైంది. అసలు మెదడు మీద ఆపరేషన్ చేస్తున్న న్యూరో సర్జన్గా గత 43 సంవత్సరాల అనుభవంతో చెప్పేది ఏంటంటే, మెదడు మీద ఆపరేషన్ చేయాలంటే పుర్రెని ఓపెన్ చేసి వెళ్ళాలి కదండి, స్కల్. అది చేసేటప్పుడు పాతకాలంలో అయితే ఈ రంధ్రాలు ఏవైతే డ్రిల్ అని లేనప్పుడు ఒక్కొక్క రంధ్రం చేయడానికి దగ్గర అరగంట సేపు నుంచి 35-40 నిమిషాలు పట్టేదంటే నమ్ముతారా? అలాగే 5 రంధ్రాలు చేయాలి. ఇప్పుడు డ్రిల్ వచ్చాయనుకున్న ఎంత 2 నిమిషాలు అయిపోతుంది. రోజులు మారిపోయినాయి, పరిస్థితులు మారిపోయినాయి. కానీ ఏదైతే పుర్రెని అమర్చాడో ఆయన సృష్టికర్త, అది మాత్రం ఇప్పుడు అలాగే పటిష్టంగా గట్టిగా. అంటే మెదడు తాలూకు ముఖ్యతను అందరూ గమనించాలి. ఏ కారణం వల్ల కానీ ఈ మెదడుకి ఏదైనా ఇబ్బంది వాటిల్లితే ఎంత ప్రమాదం. మనం మామూలుగా సమాజంలో కామలుగా అంటాం, వాడికి బ్రెయిన్ లేదండి. బ్రెయిన్ ఉంది, కానీ బ్రెయిన్ సరిగ్గా పనిచేయటం లేదు. ఎవరైతే బ్రెయిన్ సరిగ్గా పనిచేసినటువంటి వ్యక్తిని సమాజంలో బ్రెయిన్ లేని వాడిని తీసి పడిస్తారు. దురదృష్టం కదా. ఇక్కడ ఇంకొక మాట ఏమిటి, మెదడు సైజ్ అన్నది శరీరంలో మిగతా అవయవాలతో చూసుకుంటే చాలా తక్కువైనా కూడా పర్సంటేజ్ 20% ఎనర్జీ, అంటే ఏదైతే దానికి కావలసిన శక్తి శరీరంలో ఉత్పాదన అయ్యేటువంటి శక్తిలో 20% పీల్చేస్తుందట. అంటే అంత ఎనర్జీని వాడేటువంటి ఒక శాస్త్రం, ఒక అవయవం మెదడు. ఎందుకు? మెదడు పనిచేయాలి కదండి. ఏ కారణం వల్ల కానీ మెదడు పని చేయకుండా కానీ ఉండేది దాని బ్రెయిన్ డెడ్ అంటాం. అంటే ఈ వ్యక్తి అక్కడ సజీవంగా లేనట్టే కదా. అలాంటి మెదడు గురించి యాక్టివ్ ఉంచాలంటే పెద్ద కష్టమైన పనులు ఏం లేవు. ఇప్పుడు రోజులు మారుతున్న దృష్ట్యా కొన్ని అవలక్షణాలు, అనుకోని విషయాలు, సంఘటనలు వస్తూనే ఉంటాయి. ఉదాహరణకు నిద్రని మీరు నమ్మరు, భారతదేశం అన్నది నిద్ర లేని దేశాల్లో 2వ స్థానం ప్రపంచంలో ఆక్రమించిందండి. మొదటి స్థానం జపాన్. నిద్ర అన్నది ఎందుకు నేను చెప్తున్నానంటే, నిద్ర సమయంలోనే మెదడు తన జీవ ప్రక్రియలన్నీ నిర్వహిస్తూ ఉంటుంది. పగలంతా చేసి అలసిపోయి మలిన పదార్థాలను ఏవైతే మెదడులో ఊరుకట్టుంటాయో దాన్ని బయటకు తీసుకెళ్లి శుభ్రం చేసేటువంటి ప్రక్రియ, కొత్త కణాలను తయారు చేసేటువంటి సమయం, జ్ఞాపక శక్తిని పదిలంగా ఉంచేటువంటి సమయం రాత్రి సమయం. అలాంటి సమయంలో నిద్ర లేకపోతే చాలా మంది నేను 8 గంటలు నిద్రపోతానండి అని చెప్తూ ఉంటారు. అందరూ గమనించాల్సిన ఇంకొక మాట ఉంది, ఏ టైంలో నిద్రపోతున్నారు? ఆయన బయలాజికల్ క్లాక్ సృష్టికర్త అమర్చాడు, అంటే ఈ సమయంలో నిద్రపోవాలి. ఉదాహరణకి దానికి అవసరమైనటువంటి ఒక హార్మోన్ ఉంటుంది, మెలటోనిన్ అని. అది ఎప్పుడు తయారవుతుందో తెలుసండి? చీకటి పడిన తర్వాత దగ్గర నెమ్మదిగా 10 గంటలు 11 గంటల టైంలో మొదలవుతూ 12 గంటల ప్రాంతంలో పీక్ వస్తుంది. 3-4 కల్లా తగ్గిపోతుంది. అలాంటి సమయంలో నేను తెల్లవారి 8 గంటలు పడుకున్నాను, 3 వరకు పడుకున్నాను మధ్యాహ్నం అంటే అక్కడ గంటలు అన్నది అన్ని గంటలు ముఖ్యం కాదు, ఏ సమయంలో నిద్రపోయారన్నది చాలా ముఖ్యం. అందుకనే ఈ ఒక యంత్రం వచ్చింది, మొబైల్. దాని వలన దాని నుంచి వచ్చేటువంటి బ్లూ లైట్ అన్నది ఎంత చేటో తెలుసా. అందువల్ల నిద్రపోయే సమయంలో దయచేసి ఏ పరికరాలు కానీ, ల్యాప్టాప్ కానీ, మొబైల్ కానీ, ఐప్యాడ్ కానీ, ఏమైనా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవి కూడా ఆవిడ దూరం ఉండాలి సుమారు గ్రహించాలి. నిద్ర మీ ఆరోగ్యానికి పెద్ద అవసరం. భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం అందరికీ, పేదవాడైనా భాగ్యవంతుడైనా అందరికీ ఇచ్చేది. రెండవది వ్యాయామం. భారతదేశం ప్రపంచంలోనే సెడెంటరీ దేశాల్లో, అంటే ఏమాత్రం మన ఆరోగ్యానికి ఉపయోగపడినటువంటి వ్యాయామం లేని దేశాలట చాలా ముఖ్యంగా అయిపోయింది. 75% భారతీయులు వ్యాయామం సరిగ్గా లేదని నమ్ముతారు. ముఖ్యంగా ఏదైతే డెస్క్ జాబులు పెరిగి సాఫ్ట్వేర్ రంగం, దానివల్ల ఏంటంటే భారతదేశంలో ఈ ఆర్థిక ప్రగతి చెందుతూ ఉంటే దానికి తోడుగా ఇవన్నీ ఇబ్బందులు వస్తున్నాయంటే నేను నచ్చండి. ప్రపంచ ఆరోగ్య సంస్థ గగ్గోలు పెడుతూ ఉంది. 75% మందికి అసలు ఏమాత్రం కూడా సెడెంటరీ లైఫ్, అంటే కదలకే లేదు. చేయాల్సిందల్లా రోజుకు ఒక 20 నిమిషాలండి వ్యాయామం. అందరూ దానికి ఏదో జిమ్కి వెళ్ళక్కర్లేదు, ఇంటి దగ్గర వాకింగ్, చిన్నగా వాకింగ్ చేయండి, జాగింగ్ చేయండి. ఏదన్నా కానీ శరీరానికి ఒక వ్యాయామం అయితే అవసరం. ఇంకా కొంతమంది అంటారు, నేను చాలా బిజీగా ఉంటానండి, అసలు వ్యాయామం సమయం లేదు. ఉంటుందండి, మనసు ఉంటే మార్గమే కరువ.
దానికి ఇంకొక మాట ఏంటి, అరగంట సేపు మీరు కూర్చొని ఏదైనా పని చేస్తూనే ఉన్నారు, సాఫ్ట్వేర్ నీకు అనుకోండి, 2 నిమిషాలు పిచ్చాపాటికి అటు ఇటు తిరగండి. మీ 8 గంటలు లేకపోతే 9 గంటల సమయంలో అరగంటకి 2 నిమిషాలు 3 నిమిషాలు అయితే 8 గంటలు ఎంతసేపు అయిందండి? అయిపోయింది కదండి అరగంట పైన. అంటే మీకు తెలియకుండానే కొంత వ్యాయామం జరుగుతూ ఉంటుంది. అయితే వ్యాయామం కూడా అవసరం. మద్యం సేవించడం అనేది తెలంగాణ రాష్ట్రం రికార్డు. మరి అలాంటి రికార్డులు బద్దలు కొడుతూ ఉంటే, మద్యం వల్ల అంత ప్రవాహం, నీరుల కంటే ప్రవాహం జరుగుతూ ఉంటే మెదడు మీద దాన్ని చేటుండగా, మెదడు ఆరోగ్యానికి గండి పడేటువంటి ప్రమాదం ఇది. ఇది ఇంకా ఇంకా సమాజంలో ఏమిటంటే స్త్రీ భేదం అంటూ లేకుండా, అర్బన్ ఏదైతే ఉందో పట్టణ ప్రాంతాలనే కాకుండా అన్ని దగ్గరలో కూడా ఈ జాడ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. ఇది సమాజానికి అంత మంచిది కాదని నా అభిప్రాయం. స్మోకింగ్ అలాగే రకరకాల హుక్కా పార్లర్స్ అని పోలీస్ వాళ్ళు వెళ్ళి దానికోసం ఏదో దానికి రైడ్స్ చేయవసరం లేదండి, అది మంచిది కాదండి. ఈ ఎలక్ట్రానిక్ సిగరెట్లు అన్న కొంతమంది ఫ్యాషన్గా అనుకోవచ్చు, దానిలో ఉన్నంత పొగాకే కదా. భారతదేశంలోనే ఎక్కువగా ఈ పొగ లేకపోతే బీడీ సేవించే వాళ్ళది ఎక్కడ, వెస్ట్ బెంగాల్, అక్కడ కూడా మందు వల్ల ప్రాబ్లం ఏంటి, స్మోకింగ్ ఏదైతే మద్యం సేవించడం ఉండేది మెదడులో వచ్చేటువంటి ప్రమాదం ఇంత అంతా కాదు. అన్నిటికంటే ముఖ్యమైనది సోకాల్ డిమెన్షియా అనేది ఇంతవరకు మనం అమెరికా వాళ్ళకంటే తక్కువ శాతం భారతదేశంలో ఉంది. అంటే పర్సంటేజ్ తీసుకుంటే 1,00,000 మందికి వచ్చేసి చూసుకుంటే, పసుపు రకరకాల మనకుండే భోజన అలవాట్లు ఇవన్నీ చూస్తూ ఉంటే, కానీ ఇప్పుడు మనం అమెరికా వాళ్ళతో కలిసిపోయేటట్టు ఉన్నామని ఈ ఆల్జీమర్స్ వ్యాధి, డిమెన్షియా ఎక్కువ శాతం పెరిగే అవకాశం ఉందని కూడా ఆరోగ్య నిపుణులు చెప్తూ ఉన్నారు. జంక్ ఫుడ్ ఒకప్పుడు ఇంటి దగ్గర ఉండేటువంటి భోజనం తినడం పరిపాటి, మీరు ఆఫీస్కి వెళ్ళినా కూడా క్యారీ తీసుకుని వెళ్ళిపోయి, ఇప్పుడు రకరకాల ఏది జొమాటోలు, స్విగ్గీలు వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళు ఒక ఆరోగ్య ఇది వ్యాపార పరంగా మంచిదే, కానీ దాని ఉండేటువంటి ఇవి ఏవైతే ఉన్నాయో ఆ పోషక పదార్థాలు ఎంత, దానిలో ఉండేది ఎంత, సాల్ట్ ఎంత, షుగర్ ఎంత, లేకపోతే ఈ ఆయిల్ శాతం ఎంత గమనించండి. చిన్నపిల్లల నుంచి కూడా ఎక్కడో ప్రతి వీధిలో ఒక అడ్డా ఉంటుంది, ఏది ఫ్రై చేసి అప్పటికప్పుడు ఇచ్చేటువంటి జంక్ ఫుడ్. అప్పటి నుంచి అలవాటు అవుతూ ఉంటే చిన్నపిల్లల్లోనే ఊబకాయం ఎంత శాతం పెరిగిందండి. కాబట్టి ఎంతవరకు ఉంటే అది కూడా ఒక పెద్ద వ్యసనం అయిపోతుందంట, అంటే ఒక బానిస అయిపోతాం. మద్యం సేవిస్తేనే, మాదక ద్రవ్యాలు సేవిస్తేనే ఎంత ప్రమాదం అవుతుందో బ్రెయిన్కి, అంటే బ్రెయిన్లో ఒక కేంద్రం ఉంటుంది, అది స్టిమ్యులేట్ అవుతుంది. జంక్ ఫుడ్ తినే వాళ్ళకు కూడా అదే కేంద్రం స్టిమ్యులేట్ అవుతుంది అంతా. అంటే సాయంకాలం అయ్యేసరికి అలా ఆ చోటుకు లాగుతూ ఉంటుంది, అది తింటే ఆ రుచి చాలా బాగుందనే ఫీలింగ్. కాబట్టి మనం కంట్రోల్ చేసుకొని దీనికి కానీ మనం కానీ బానిస అయిపోతే ఇబ్బంది కూడా చాలా చాలా ముఖ్యం. నిద్ర కొంచెం మనం చెప్పేకున్నాం. ఇంకా ఏమిటి, ఈ గ్యాడ్జెట్స్ ఎక్కిపోవడం వల్ల స్క్రీన్ టైం అనేది పెరిగింది. 3 గంటల కంట, మళ్ళీ చెప్తున్నా, 3 గంటల కంటే ఎక్కువగానే రోజుకి ప్రతి మీరు స్క్రీన్ టైం కానీ ఉండేటట్టయితే లాంగ్ టర్మ్లో ఈ మెదడు మీద వచ్చేటువంటి చేటు, జ్ఞాపక శక్తి లోపం, యాంగ్జైటీ, కోపం, తాపం, మీ తాలూకా పనితనం అంతా లోపిస్తుందని కూడా గణంగా చెప్తూ ఉన్నాయి. అంటే చాలా కారణాలు ఉన్నా కూడా ఈ 4-5 చిట్కాలు కానీ, ఒక నిద్ర కానీ, వ్యాయామం, మంచి భోజనం, మంచి స్క్రీన్ టైం నుంచి దూరంగా ఉండడం, తీసుకునేటువంటి భోజనంలో కూడా ఏమి చుట్టుపక్కల ఉండే మీ ఊర్లో ఉండేటువంటి పళ్ళు పలహారాలు తీసుకోండి, ఆకుకూరలు, కాయగూరలు, ఇవన్నీ దానికి సెపరేట్గా ఏమి ఎక్కడికో వెళ్ళిపోక్కర్లేదు. తీసుకోవాల్సింది ఆకుకూరలు, కాయగూరలు, ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ కాకుండా, ఎక్కువ సాల్ట్ లేకుండా, తక్కువ ఈ షుగర్ కూడా తీసుకోవడం చేసినట్టయితే ఆరోగ్యం పదిలుగా ఉంటుంది, మెదడు షార్ప్గా.